ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లోనే అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు కూడా అనుకోవడం జరిగింది. అప్పుడు కూడా 2014లో కూడా చాలా ప్రత్యేక నిధులు, అంటే ఏ రాష్ట్రానికి ఇవ్వనటువంటి నిధులు ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిధులు విడుదల చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రత్యేకమైనటువంటి నిధులు ఏర్పాటు చేసి వెంటనే రాజధాని అమరావతి ఉండాలా, ఏపీ సిఆర్డీఏకి కొన్ని వేల కోట్లు ఈ మధ్యనే రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పుడు ఏ అవకాశం, ఏ యొక్క అవసరం వచ్చినా ఆంధ్రప్రదేశ్ రాజధానికి నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు మన మోదీ గారికి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉండే రాజధాని పట్ల ఆయన తీసుకున్న నిర్ణయానికి అయితే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకనంటే ఇంతవరకు మనకి రాజధాని లేకుండానే ఆంధ్ర రాష్ట్రం అనేది రెండు ప్రభుత్వాలు మారినప్పటికీ కూడాను రాష్ట్రానికి రాజధాని అనేది ఎవరు కూడా నిర్ణయించుకోలేకపోయారు. కాకపోతే ఇప్పుడు మన మోదీ గారు మాత్రం దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళటానికి రాజధాని అమరావతిగా నిర్ణయించారు కాబట్టి ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలని అనుకుంటున్నామండి. బడ్జెట్లో మన ఆంధ్రప్రదేశ్ కోసం వాళ్ళు కేటాయించిన బడ్జెట్కి మోడీ గారికి ముందుగా థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే మన రాష్ట్రానికి కోసం ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి పనుల కోసం చేస్తున్నటువంటి విధానం చాలా నచ్చింది. చాలా దాన్ని మనం అభినందించాల్సిందే.